అందరికీ ప్రైజ్ ద లార్డ్. ప్రభువునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొకసారి మీకు ఆత్మీయ ఆహారాన్ని అందించడానికి దేవుడు నాకు ఈ చక్కటి అవకాశాన్ని ఇచ్చాడు. కాబట్టి కొన్ని నిమిషాలు మీరు వినాలని, ధ్యానించాలని ప్రభు పేరట మనవి చేస్తున్నాను. రెండవ పాఠ భాగ్యంగా మందిర ప్రాముఖ్యతను గూర్చి చెప్పిన హగ్గై గ్రంథం 1వ అధ్యాయం 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. విస్తారముగా కావాలనని మీరు ఎదురుచూచితిరి గాని కొంచెముగా పండెను. మీరు దానిని ఇంటికి తేగా నేను దానిని చెదరగొట్టి తిని. ఎందుచేతనని యెహోవా అడుగుచున్నాడు. నా మందిరము పాడైయుండగా మీరందరూ మీ ఇండ్లు కట్టుకొనుటకు త్వరపడుట చేతనే గదా. దేవునికి మహిమ కలుగునుగాక. దేవుణ్ణి ఆరాధించుటకు మనము ఈ భూమి మీద ఉండే అతి విలువైన స్థలం మందిరం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అతి ఉన్నతమైన స్థలం దేవుని యొక్క మందిరం. ఇజ్రాయేలీయులు ఆ మందిరంలో నిర్లక్ష్యం చేశారు. అందువల్ల వారి పంట సరిగా పండలేదు. చూడండి, మందిరాన్ని ఎవరైతే నిర్లక్ష్యం చేస్తారో వారి పంట పండదు. వారు చలి కాచుకొనుటకు దుప్పటి కప్పుకొనినను చలి ఆగేట్లు సంపాదించిన ధనము చిల్లు సంచిలో వేసినట్లు అవుతుంది. నిజమే, దేవునికి స్తోత్రం కలుగునుగాక. అనగా దేవుని యొక్క మందిరాన్ని ఎవరైతే తిరస్కరిస్తారో, ఎవరైతే వ్యతిరేకంగా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళ యొక్క పరిస్థితి ఎలా అవుతుందో మరి హగ్గై చెప్తూ ఉన్నాడు. ఇక్కడ ఇజ్రాయేలీయుల యొక్క పరిస్థితి అంత గందరగోళం అయిపోయింది. ఎందుకంటే మందిరాన్ని వారు నిర్లక్ష్యం చేశారు గనక. అందువల్ల మందిరాన్ని నిర్లక్ష్యం చేసి సొంత గృహాలకు, వాహనాలకు, పిల్లలకు, స్థలాలకు విలువ ఇవ్వడం చాలా తప్పు. దేవుని మందిరాన్ని నిర్లక్ష్యం చేసి చాలామంది సొంత ఇండ్లకు విలువనిస్తూ ఉంటారు, వాహనాలకు విలువనిస్తూ ఉంటారు, పిల్లలకు విలువనిస్తూ ఉంటారు, స్థలాలకు విలువనిస్తూ ఉంటారు. ఆ విధంగా చాలా తప్పు అని హగ్గై అంటూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, నీవు వెళ్తున్న మందిరం విషయంలో నీ వైఖరి ఎలా ఉన్నది? నీవు వెళ్తున్న మందిరము విషయంలో నీ ఆలోచన ఎలా ఉంది? మందిర పరిచర్య బాగా చేస్తున్నావా? మందిరంలో పరిచర్య చేస్తున్నావా నీవు? లేకపోతే వచ్చి ఖాళీ కూర్చొని చప్పట్లు కొట్టి పాటలు పాడి వెళ్ళిపోతున్నావా? పరిచర్య చేస్తున్నావా? ఒక ప్రశ్న. భక్తిహీనులతో నివసించుట కంటే నీ మందిరంలో ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టము అని వాక్యం చెప్తూ ఉంది. దేవుని మందిరంలో ఒక్క దినము గడిపితే అది 1000 దినాలతో సమానము అని వాక్యం అంటుంది. ఒక్క దినమన్నా గడుపుతున్నావా? మందిరానికి అసలు వస్తున్నావా? బ్యాప్టిజం తీసుకున్నావు, మర్చిపోయావు దేవుని మందిరం. కాబట్టి దేవుని వాక్యం అంటుంది, నీవు మందిరంలో గడిపితే అది 1000 దినాలతో సమానమని అంటుంది. కనుక మందిరమును మనము నిర్లక్ష్యము చెయ్యకూడదు. అనగా ప్రతి ఆదివారం నీవు మందిరానికి రావాలి. ఎంత దూరమున్నా నీవు మందిరానికి వచ్చి దేవుని మాటలు వినాలి. కాబట్టి దేవునికి స్తోత్రములు. మందిర ప్రాముఖ్యతను గూర్చి నీవు తెలుసుకొని మందిరంలో ఒక పాత్రగా నువ్వు ఉపయోగపడాలని ఈ మాటలు చెప్తూ ముగిస్తున్నాను. దేవుడి మాటలు దీవించి ఆశీర్వదించును గాక. మే గాడ్ బ్లెస్ యూ.